ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవం చ మనస్తత్వాత్మకం తథా మాయాదితత్వరూపం చ తత్వాతీతం చ బైంధవం అహం దేవీ వచాన్యోస్మి బ్రహ్మైవాహన్న శోకభాగ్ సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి న సనాతనం. అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు వచ్చేటువంటి మాఘమాసం, ఆ తరువాత వచ్చేటువంటి ఆషాఢమాసం, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇంకా 4 నెలలు ఉంది, పర్వాలేదు. మధ్యలో ఒక వసంత మాసం వస్తుంది, అంటే మనకి చైత్రమాసం. మాఘమాసంలో ఒకటి, చైత్రమాసంలో ఒకటి, తర్వాత మనకి ఆషాఢమాసంలో ఒకటి, తర్వాత మన కార్తీక మాసంలో వచ్చేటువంటి కొన్ని నవరాత్రుల గురించి చాలా ఛానల్లో చెప్తున్నారు, చూస్తున్నాం మనం. 2 నవరాత్రులు విశిష్టమైనవి, అంటే బయటికి కనబడతాయి. ఒకటి వసంత నవరాత్రులు, అది చైత్ర మాసంలో మనకి ఉగాది నుంచి ప్రారంభించేటువంటి 9 రోజులు. అక్కడ కూడా మనకి అమ్మవారి ఉపాసన, అమ్మవారి ఆరాధన. తర్వాత దేవీ శరన్నవరాత్రులు, ఇక అందరికీ ప్రపంచానికి తెలిసింది దేవీ శరన్నవరాత్రులు. కానీ మధ్యలో గుప్తమైనటువంటి నవరాత్రులు ఉన్నాయి, 2 నవరాత్రులు. ఒకటి మాఘమాసంలో శుక్లపక్షమందు చేసేటువంటి నవరాత్రులు, ఒకటి ఆషాఢ మాసంలో చేసేటువంటి శుద్ధమందు చేసే నవరాత్రులు. ఇవి గుప్త నవరాత్రులు అంటారు, నిగూఢమైనటువంటి నవరాత్రులు అంటారు. మరి ఇవి మనం చేసుకోవచ్చా అని అడిగితే, శ్రీచక్రంలో నివాసితమైనటువంటి అమ్మ గురించి ఇందా చెప్పుకున్నాం శ్లోకంలో. శ్రీచక్రంలో సంచరించేటువంటిది, శ్రీచక్రంలో స్థిరముగా నివసించినటువంటి అమ్మ అండపిండ బ్రహ్మాండంగా ఉంటూ త్రయాన్ని, మన యొక్క మనసుని, శరీరాన్ని కూడా తనలో కలుపుకునేటువంటి అవకాశాన్ని, మనకి 6 రకాల వికారాలని తొలగించి శుభాన్ని, సుఖాన్ని కలిగించగలిగేది ఆ అమ్మ. ఆ శ్రీచక్ర సంచారనేటువంటి ఆ త్రిపుర సుందరీ దేవిని మనము పూజిస్తే తప్పేముందండి. కాకపోతే ఇక్కడ వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు చండీ ఉపాసనతో, చండీ మూల మంత్రాలతో, చండీ పారాయణతో జరుగుతూ ఉంటాయి, అమ్మవారి యొక్క ఉపాసన మంత్రాలతో. సో బ్రహ్మాండం. నిజంగా నవావరణ యుక్తమైనటువంటి చండీ పారాయణ చేసుకోగలిగితే అద్భుతం. నా అదృష్టం కొద్దీ అమ్మవారు నా చేత 18 శక్తిపీఠాలలో శతావర్తన చండీయాగం చేపించింది నాతోని. మరి అమ్మ ఎలా చేయించిందో తెలియదు, నేను నా శిష్యుల చేత ఎలా వెళ్ళి చేశానో తెలియదు, కానీ అమ్మ నా చేత ఆ యొక్క బృహత్ మహత్తర కార్యక్రమాన్ని జరిపించింది. 18 శక్తిపీఠాలలో ప్రతి చోట 100కు పైన చండీ హోమాలు అమ్మ నాతో చేయించుకుంది. మరి అటువంటి అదృష్టం నాకు కలగడం నేను గత జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. నేను ప్రస్తుతాంశంలో ఒక చండీ హోమం చేస్తేనే అమ్మ సంతుష్టాలే మనకి కావలసిన ఇస్తుంది. అలాంటిది నవావరణం, అంటే నవావరణ ఒక స్థితి ఉంటుంది. ఈ నవావరణ యుక్తంగా మనం చండీ హోమాలు చేసిన, 27 పారాయణాలు చేసి 9 హోమాలు చేసిన అద్భుతం అది. ఇటువంటివి చండీ హోమాల్లో ఒక రకరకాలైనటువంటి హోమాలన్నీ కూడా ఉంటాయి. అటువంటి నవావరణ హోమాలన్నీ కూడా మనకు దేవీ శివరాత్రుల్లో మరియు వసంత నవరాత్రులు కనపడుతుంది. ఇక మాఘమాసంలో, ఆషాఢ మాసంలో కనిపించేటువంటి గుప్త నవరాత్రులు ఉంటాయి సరే, వాటికి శ్యామలాదేవి అని, రాజాశ్యామల అని, ప్రత్యంగిరా అని, ఇలా అమ్మవారికి శూలాదేవి అని, ఇలా ఒక్కొక్క రకంగా అమ్మవారిని పూజిస్తుంటారు. మీరు అమ్మవారి రూపము 9 విధాలుగా ఉంటుంది, 9 రూపాలుగా ఉంటుంది. ఆ 9 అవతార మూర్తులనే దాంట్లో మనకి శూలినీదేవి, ఖడ్గినీదేవి, శంఖినీదేవి, ఇలా మనకి అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాల యొక్క పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి స్వామి రాజశ్యామల హోమాన్ని ఎవరు చేద్దారు, ఎందుకు చేస్తారంటే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణం తొలగించుకొని అన్యోన్య దాంపత్యం కొరకు, శత్రువుల బాధని తొలగించుకోవడానికి. కొంతమంది మనకి మధ్య చేతబడులు, ఇంకొకటి చేస్తూ ఉంటారు, కొంతమంది మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఉన్నారా స్వామి? ఎట్లంటే ఎందుకు ఉండరండి? భగవంతుడు ఉన్నాడని మనం నమ్ముతున్నప్పుడు చెడు ఎందుకు ఉండదు? రావణుడు ఉంటే రాముడు ఉన్నాడు, రాముడు ఉంటే రావణుడు ఉన్నాడు, అంతే. మన బుద్ధి కూడా అలాంటిదే. సద్బుద్ధి అంటే ఏమిటి? దైవ సంకల్పం, మంచి పని చేయడం. చెడ్డ పని అంటే ఏమిటి? మద్యపానం చేయడం, బండి వేగం తీసుకెళ్ళడం, ఇంకొన్ని గుద్ది చంపేయడం, లేదా ఒకళ్ళు మానభంగం చేయడం, ఒకళ్ళు మర్డర్ చేయడం. మంచి అంటే ఒకళ్ళకి అన్నం పెట్టడం, గోవులు రక్షించడం, సనాతన ధర్మాన్ని పెంపొందించడం, ఇది మంచి అంటే. కాబట్టి చెడు తప్పకుండా ఉంటుంది. చేతబడి లేదని ఎవడు చెప్తున్నాడు మీకు? చేతబడి ఖచ్చితంగా ఉంది. చిల్లంగి అంటాడు, చేతబడి అంటాడు, మంత్రోపదేశం అంటాడు, చెడు మంత్ర ప్రయోగం అంటాడు, ఇలాంటివి తప్పకుండా ఉంటాయి. ఉండకుండా లేవనేది అబద్ధం, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ సైంటిస్టుల భాషలో, అంటే ఈ సనాతన ధర్మంలో పుట్టినటువంటి కొంతమంది సైంటిస్టుల భాష చెప్పాలంటే డీప్ హిప్నటిజం అంతే. అది స్లీపింగ్ సెల్స్, సింపుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చేతబడి ఉందా అనడానికి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే స్లీపర్ సెల్స్. అలాగే డీప్ హిప్నటిజం,
దానికి పరాకాష్ట అప్పటి కాలంలో వాళ్ళు పెట్టుకున్న పేరు చేతబడి, ఇప్పటి కాలంలో మీరు పెట్టుకునేది హిప్నోటైజ్, స్లీపర్ సెల్స్, అంతే, దానికి తేడా ఏం లేదు. కాబట్టి లేదు అని చెప్పేటువంటి స్థితి మనకేం లేదు, ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ చేసేవాళ్ళు ఉన్నారా? సగం చేసేవాడు ఉన్నాడు, ఇప్పుడు మొత్తం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు అదే కదా తలకాయ మనకి. ఇప్పుడు వేద గ్రంథాలన్నీ కూడా మనకి లుప్తమైపోయినాయి. ఆ మిగిలిన వాటిలో కొద్ది భాగం మిగిలింది, అది చదువుకుంటాంరా అంటే మా అపార్ట్మెంట్లో శబ్దం ఎక్కువ వస్తుంది, మీరు గట్టి చదువుతున్నా అనేటువంటి దౌర్భాగ్యం ఉన్నారు హిందువులు కూడా. వేద పాఠశాల నిర్వహిస్తున్న వారికి పక్క వాళ్ళకి శబ్దం అవుతుందట. అరే వేదం ఎక్కడ వినబడుతుందో అక్కడ పునీతమవుతుంది ప్రాంతం అంతా. నేను లౌడ్ స్పీకర్లో పెట్టేసి నేను నా మతాన్ని నమ్మకపోతే విగ్రహాలను చేసిన వాడు చంపేస్తానని చెప్పేసి వాళ్ళు మైక్రోలో పొద్దున తెల్లవారుజామున పెట్టి ఇబ్బంది పెట్టేవి ఎక్కడ లేదండి. వాళ్ళు చెప్పేవన్నీ ఇవే. మీరు వేరే వాళ్ళని నమ్మితే, వేరే దేవుడు నమ్మితే కట్టెలతో కొట్టండి, రాళ్లతో చంపండి అని చెప్పేటువంటి మాటలే ఉన్నాయి అక్కడ. కానీ సనాతన ధర్మంలో అందరినీ ప్రేమించు, ప్రకృతిని రక్షించు, అందరిలోనూ దేవుని చూడు అని చెప్పేటువంటి మానవే సనాతన ధర్మం అటువంటి మాటలు. సరే, ప్రస్తాంశంలో ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో ఈ శ్లోకాన్ని ఇందాక మనం మొట్టో చెప్పుకున్న శ్లోక ప్రకారంగా గుప్తమైనటువంటి నవరాత్రుల్ని కూడా మనం శ్యామలాదేవిగా, ప్రత్యంగిరాదేవిగా ఈ యొక్క నవరాత్రులు చేసుకోగలిగితే మనకి సానుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అంటే క్షిప్రంగా వస్తాయి. అంటే ఇక్కడ ఏముందంటే బీజాక్షరయుక్తం ఉంటాయి. ఇవన్నీ కూడా బీజాక్షరాలతో శ్లోకోక్తంగా ఉండవు. ఆ బీజాక్షరాల్ని జాగ్రత్తగా పలకాలి. ఒక్క అక్షరం తప్పు చదివినా చేయించిన వాడికి చేసుకున్న వారికి కూడా నష్టమే కలుగుతుంది. జాగ్రత్త. ఇది కాస్త ప్రహసనంలో ఉండాలి. అంటే దానికి జాగ్రత్తగా పుస్తకం పెట్టుకొని చేసేవాళ్ళే ఉండాలి. అలా చేస్తే మాత్రం చాలా క్షిప్రమైనటువంటి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. ప్రత్యంగిర హోమాలు కానీ, శ్యామలాదేవి రాజాశ్యామల హోమాలు కానీ, శూలినీదేవి హోమాలు కానివ్వండి, అలాగే పద్మిని అవతారంలో అమ్మవారిని పూజించడం కానీ, కుష్మాండ అమ్మవారు కానివ్వండి, అలాగే శూలిని అమ్మవారు కానివ్వండి, అలాగే వజ్రిని దేహ అమ్మవారు కానివ్వండి, అంటే ఇలా రకరకాలైనటువంటి పేర్లతో మనకి ఉన్నటువంటి అమ్మవారిని ఆయా బీజాక్షరాలతో ఎవరెవరికి ఏ కామనా సిద్ధి కావాలో అటువంటి కామనా సిద్ధి కొరకు మనం తప్పకుండా ఈ గుప్త నవరాత్రులు కూడా చేయించుకోగలిగితే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందులో సందేహం లేదంటే ఒక వ్యక్తి జపం చేయాలి, ఒక వ్యక్తి అమ్మవారికి శ్రీచక్రం ముగ్గు వేయాలి, సర్వతో భద్రమండల చక్రం వేసి దానిపైన అమ్మవారి కలశాన్ని పెట్టి అక్కడ ఒక ఆరాధన ఉంటుంది. అక్కడ 365 దేవతల్ని ఆహ్వానం చేయాలి. శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలి. తర్వాత మనకి ఈ యొక్క మూలమంత్ర జపం చేసే వాళ్ళు 2-3 ఉండాలి. తర్వాత దాని ఇవన్నిటి కూడా చేసి ఒక హోమం చేసేటువంటి బ్రాహ్మడు, హోత 2 ఉండాలి. అక్కడ మొత్తం 6 బ్రాహ్మణులతో ఉంటే గానీ ఈ యొక్క ప్రత్యంగిర హోమం, రాజశ్యామల హోమం జరగదు. అంతేగాని ఏదో మిరపకాయల దండ వేసేసాం, తెల్లవారు అందులో వేసేసాం, తెల్లనూలు వేసేసాం, ఓం శ్రీం ప్రత్యంగిరాదేవ్యై నమః స్వాహ అంటే సరిపోతుందా? కుదరదు. మనం పద్ధతి ప్రకారంగా మూలమంత్రాలతో అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి పూజా సంకల్పాలు చేసి ఆ యొక్క హోమ ఫలితాన్ని మనం పొందుకోగలిగితే మనం అనుకున్న సత్సంకల్పం నెరవేరగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని మనం మాఘమాసంలో చేయవచ్చును, లేదా ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు చేసుకొని క్షిప్రంగా అంటే వెంటనే ఫలితం పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. అటువంటి ఫలితాలు మీరు పొందాలని, అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, ఎందుకంటే మాఘమాసం మనకి రేపు వచ్చే రోజున స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ రోజున మనము అంటే ఈ యొక్క మాసాంతంలో జనవరి ఎండింగ్లోనే మనకి అమ్మవారి మాఘమాసం ప్రారంభమవుతోంది. ఆ రోజుల్లో మీరు ఏ పనైనా సరే, రాజకీయపరమైనది కానీ, అలాగే మీకు ఏదైనా డబ్బుల విషయంలో ఆటంకాలు వస్తున్నా కానీ, శత్రువుల బాధ కనబడుతున్నా కానీ, దుష్టుల యొక్క సావాసం వల్ల మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నా కానీ, అనవసర వ్యక్తులతో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, పక్కనటువంటి వ్యక్తుల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల యొక్క నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి కానీ, సనాతన ధర్మం గొప్పగా ఉండడం కోసం కానీ ఇటువంటి హోమాలు చేయగలిగితే విజయము, ఆనందము, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పి తప్పకుండా తెలియజేసుకుంటూ మీరందరికీ ఇటువంటివి తప్పకుండా చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి విషయాలు మీకు చెప్తున్నందుకు దయచేసి మీకు చేయాల్సిన నా సహాయం, మీరు నాకు చేయాల్సిన సహాయం ఒక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం.